హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అయితే నువ్వు నీ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నావా? అయితే ఈ వీడియో నీ కోసమే. నువ్వు నీ ఫోన్లో టైం వేస్ట్ చేస్తున్నావు కదా, సో అదే ఫోన్ని యూజ్ చేసేసుకుని నువ్వు బోల్డ్ అని మనీ అయితే నువ్వైతే ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, టైటిల్ వచ్చేసరికి మనకి ఫాస్ట్గా జాబ్ కావాలా. సో దీనికి ఆన్సర్ ఈరోజు ఈ వీడియోలో జస్ట్ మీ ఫోన్లో మీరు నేర్చుకునేలా నేను చేస్తాను. సో నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫాస్ట్గా అసలు జాబ్ రావాలి అనుకుంటే కనుక మీరు ఐటీ అయినా నాన్ ఐటీ అయినా, మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, అసలు మీకు డబ్బు కూడా నన్ను పెట్టే అవకాశం దారి కూడా నాకు లేదు అనుకున్నా కూడా మీరైతే ఈ స్కిల్తో ఒక టాప్ లెవెల్లో ఉండొచ్చు అనమాట. సో అదేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అనేసి మీరు చాలా వినే ఉంటారు. సో దీనికైతే మీకు ఒక డిగ్రీ అవసరం లేదు, ఒక కోడింగ్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం లేదన్నమాట. సో అదే డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మార్కెటింగ్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ మార్కెటింగ్ అనేది డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చేస్తామన్నమాట. అంటే మనం మోస్ట్గా అఫిషియల్గా కూడా యూజ్ చేసేది మనకైతే ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, గూగుల్ ఇలాంటి వాటిల్లో మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఓకే, దాని తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనం మోస్ట్గా ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉంటే దాన్ని ప్రమోట్ చేస్తాము, లేకపోతే ఆన్లైన్ సర్వీసెస్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ అలాగే దీంట్లో ఎలా ఇవి ప్రమోట్ చేస్తామంటే కంటెంట్ చేసి చేయొచ్చు, యాడ్స్ చేసి చేయొచ్చు, ఎస్ఈఓ, త్రూ ఈమెయిల్స్ కూడా మనమైతే ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో ఇది డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా రకాలైన ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం జనరల్గా మాట్లాడుకుంటే చిన్న బిజినెస్ నుంచి ఒక పెద్ద టాప్ కంపెనీ వరకు యూజ్ చేస్తాము. వాటిలో స్టార్టప్స్ యూజ్ చేస్తారు, బిగ్ కంపెనీస్, అండ్ అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే యూట్యూబర్స్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా ప్రతి దగ్గర ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ అయితే వచ్చి ఉండాలి. అండ్ వీటితో మనము చాలా మనీ కూడా ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో అయితే మనకైతే కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎస్ఈఓ అనేసి ఉంటుంది, ఎస్ఎంఎం అనేసి ఉంటుంది, కంటెంట్ మార్కెటింగ్. సో ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఈమెయిల్ రైటింగ్, అండ్ అలాగే ఫ్రీలాన్సర్, ఇలాంటి టైప్స్ ఉంటాయన్నమాట. ఫ్రీలాన్స్, ఇంకా వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. మార్కెటింగ్. సో ఇవన్నీ కూడా ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్లో మళ్ళీ ఇవి ఒక టైప్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క టైప్కి మనకి ప్యాకేజెస్ కూడా వ్యారీ అయ్యి ఉంటాయి కదా. సో మనం జనరల్గా చెప్పుకుంటే రోల్స్ అనేసి మాట్లాడుకుంటాం కదా ఐటీ సైడ్. సో దీంట్లో కూడా అంతే, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇన్ని టైప్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో. సో మనకి ఈ ఎస్ఈఓ ఇది ఒక టైప్ కదా, దీనికి మనకి 2.5 నుంచి 5 LPA వరకు అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది, యావరేజ్ శాలరీ అనేది ఉంటుంది. అంటే ప్యాకేజ్ లాగా LPA అనేది ఉంటుంది. 2.5 to 5 lakhs LPA అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎస్ఎంఎంకి అయితే మనకి 3 to 6 lakhs, 3 lakhs to 6 lakhs LPA ఉంటుంది. అండ్ అలాగే కంటెంట్ మార్కెటింగ్, దీనికైతే చాలా హైగా ఉంటుంది. ఎలా అంటే 3 to 10 lakhs ల్యాక్స్ అనేవి LPA అనేది ఉంటుంది. తర్వాత ఈమెయిల్ రైటింగ్, దీనికైతే 2 to 4 LPA ఉంటుంది. ఫ్రీలాన్సింగ్కి వచ్చేసరికి మనకి పర్ మంత్గా చూసుకుంటే 10K టు మనకైతే 1 lakh LPA ఉంటుందన్నమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకొని ఈ ఫ్రీలాన్స్ చేయడం వల్ల 10K టు 1 lakh పర్ మంత్ ఇన్కమ్ అయితే ఉంటుంది. అండ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసి 2 to 5 lakhs LPA అనేది ఉంటుందన్నమాట. సో ఇలా టైప్స్ ఉంటాయి. దానికి మళ్ళీ నేనైతే యావరేజ్గా LPA అసలు ఎంత శాలరీస్ ఉంటాయి అనేసి ఒక యావరేజ్ నోట్ అనేది ఇచ్చేసాను.
దాని తర్వాత ఇక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే కొన్ని ఫ్రీ రిసోర్సెస్ తీసుకొచ్చాను. అవేంటి అంటే మీరు గూగుల్ అనలైటిక్స్, క్యాన్వా, బఫర్, గ్రామర్లీ ఇవన్నీ కూడా లైక్ మనకి టూల్స్ అనేసి అనుకోవచ్చు. సో వీటిలో మీరు వీటికి సంబంధించింది నేర్చేసుకోవచ్చు. అండ్ అలాగే యూట్యూబ్ రిసోర్సెస్లో కూడా మనకైతే చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ మీకు ఒక తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన A to Z ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క టైప్ గురించి కూడా లైక్ థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా మీకు ఒక ప్లేలిస్ట్ కావాలి, ఒక ఫుల్ వీడియో కావాలి, మీరు ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా మన మదర్ టంగ్లో. సో మీరైతే జస్ట్ కామెంట్ సెక్షన్లో డిజిటల్ మార్కెటింగ్ అనేసి టైప్ చేసేయండి. ఐ విల్ డూ దట్. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి లైక్ ఓన్లీ పైథాన్ కాదండి, ఫుల్ స్టాక్ పైథాన్. సో ఇక్కడ మళ్ళీ మీకు లైక్ సర్టిఫికేషన్స్ అనేసి లేకపోతే ఇంకా ఏదైనా స్టడీ మెటీరియల్ అనేసి ఈ 1999కి మించి ఒక్క ₹1 కూడా అంటే 2000 కూడా లైక్ ఛార్జ్ చేయము. లైక్ ఓన్లీ 1999 అయితే మీకు ఓవరాల్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట, అలాంగ్ విత్ సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్. లైక్ మీరైతే చూసుకుంటున్నట్టుగా అయితే బయట ఓన్లీ ప్రాజెక్ట్స్కే 5K to 6K ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు బీటెక్ స్టూడెంట్ సంథింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఓన్లీ ఇక్కడ జస్ట్ 1999కి అయితే మీకు ఫుల్ స్టాక్ పైథాన్ విత్ సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ఇంకా మీకు ఫీచర్స్ ఏంటి, ఒక ఫ్రీ క్లాస్ డెమో కావాలి అనుకుంటే జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లైక్ కాంటాక్ట్ అయిపోండి. అండ్ మీకు ఏమైనా క్వెరీస్ ఇంకా ఫ్రీ క్లాస్ చూడాలనుకుంటే జస్ట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.